హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 28. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వీటీకి మెలకు వచ్చి బెడ్ మీద కూర్చుంది లేచి. స్వీటీ, మనం ఇక్కడ ఉండొద్దు, జీవిత స్వీటీ పక్కన కూర్చుని చెప్పింది. ఎందుకు అన్నట్టు చూసింది, కానీ మాట్లాడలేదు స్వీటీ. మీడియాలో కూడా మీ పెళ్లి గురించి న్యూస్ వైరల్ అవుతుంది స్వీటీ. మన ఇక్కడ ఉండడం వల్ల ఇంకా అవమానాలు ఎదుర్కోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా నువ్వు ఇక్కడే ఉంటే ఇలానే ఏదో ఒకటి చేసుకుంటావు. నాకున్నది నువ్వు ఒక్కదానివే స్వీటీ. నువ్వు కూడా లేకపోతే నేను ఎవరి కోసం బతకాలి చెప్పు. మీ నాన్న దూరం అయినప్పుడు కూడా మరో పెళ్లి గురించి ఆలోచించలేదు నేను. నీకోసం, నీ భవిష్యత్తు కోసం మాత్రమే ఆలోచించాను. మా అమ్ముంది కదా నిన్ను చూసుకోవడానికి అన్న ధైర్యంతో ఉండిపోయాను. కానీ అది ఎంత తప్పో ఇప్పుడే అర్థమైంది. పైగా ఇంట్లో పరిస్థితి కూడా ఏం బాలేదు. నీకు తెలుసు కదా అర్హంత్ ఎంత మొండిగా ఉంటాడో. ఇప్పుడు తనకి చెప్పకుండా తన లైఫ్లో ముఖ్యమైన నిర్ణయం మీ అమ్మమ్మ తీసుకుందని చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపంలోనే ఈ పెళ్ళిని కూడా యాక్సెప్ట్ చేశాడు. బిజినెస్లో కూడా డిస్టర్బెన్స్ మొదలయ్యాయి. మీ అమ్మమ్మ కొత్తగా మొదలు పెట్టబోయే కంపెనీ కూడా ఆగిపోయింది అని వరుసగా చెప్పేసింది జీవిత. దానికి మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి సంబంధం ఏంటి? సీరియస్గా చూస్తూ అడిగింది స్వీటీ. నాకు నిన్ను ఇక్కడ ఉంచడం ఇష్టం లేదు స్వీటీ. నువ్వు జరిగిందే తలుచుకుంటూ ఇలా నీ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అస్సలు నచ్చలేదు. చెప్పాను కదా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను బ్రతుకుతున్నదే నీ కోసం. పైగా ఇక్కడ పరిస్థితులు అంతగా బాలేదు. అందుకే మనం దూరంగా ఉంటేనే మంచిది అంది జీవిత. ఇన్నాళ్ళు మనం ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఎవరో వచ్చారనో లేక ఏదో జరిగిందనో మనం ఎందుకు వెళ్ళిపోవాలి? వెళ్ళిపోవాలనుకుంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి. ఇంకా బావ పెళ్ళి అంటావా? నువ్వే అన్నావుగా అమ్మమ్మ మీద కోపంతో యాక్సెప్ట్ చేశాడని. ఎన్నాళ్ళు బావకి నా విలువ తెలియలేదు. ఇంట్లోనే ఉంటున్నాను కదా, అందుకే నా మీద ఉన్న ప్రేమ కూడా తెలియలేదు అనుకున్నా. కానీ అసలు బావకి నా మీద ప్రేమే లేదని ఇప్పుడే కదా అర్థమైంది. జరిగింది అంత త్వరగా తీసుకోలేను, కానీ మెల్లగా అయితే యాక్సెప్ట్ చేస్తాను. అంతకు మించి నాకు మరో మార్గం లేదు. జరిగింది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు కొంత టైం కావాలి. అందుకని ఇక్కడి నుండి వెళ్ళిపోదామంటే ఒప్పుకోను. ఈ టైంలో అమ్మమ్మకి నా హెల్ప్ అవసరం. బావ కోపంగా ఉన్నాడని నువ్వే చెప్పావు. బిజినెస్లో డిస్టర్బెన్స్ అని కూడా చెప్పావు. మరి ఈ టైంలో ఎలా అమ్మమ్మని వదిలేస్తాను? అది జరగని పనమ్మా అంది స్థిరంగా స్వీటీ. ఏం చేసిందే మీ అమ్మమ్మ నీకు? నీ జీవితం ఇలా అవ్వడానికి కారణమే ఆవిడ కదా. ఇంకా ఎందుకు ఆవిడ మీద అంత ప్రేమ? నా మాట విను స్వీటీ. మనం ఇక్కడ ఉండి ఇంకా ఎందుకు చులకనవ్వాలి అంది జీవిత. ఇది నా అమ్మమ్మ ఇల్లు. ఇక్కడ ఉండడానికి నాకు పూర్తి హక్కు ఉంది. ఇంకా నన్ను చులకన చేసేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. అండ్ నువ్వు మర్చిపోయినట్టున్నావు, నేను కూడా మన బిజినెస్లో యాక్టివ్ మెంబర్ని. అమ్మమ్మ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఏం జరిగిందో, అది అమ్మమ్మ ఎందుకు చేసిందో ఏదో ఒకరోజు అమ్మమ్మ ఖచ్చితంగా చెప్తుంది. దానికోసం నేను ఈ టైంలో ఇక్కడి నుండి వెళ్ళిపోయి నా లైఫ్ నేను చూసుకోవాలని అనుకోవటం లేదు. నీకు గుర్తులేదేమో అమ్మమ్మ నిన్ను ఎలా చూసుకుందో, నన్ను ఎలా పెంచిందో. కానీ నేను మాత్రం మర్చిపోలేదు అని గట్టిగానే సమాధానం చెప్పింది స్వీటీ. అప్పుడే లోపలికి వచ్చిన రాజేశ్వరి ఆ మాటలన్నీ విని, నా నమ్మకం ఎప్పుడు తప్పు అవ్వలేదు. మొదటిసారి నా మనవడి విషయంలో నా నమ్మకం నిలబడలేదు. కానీ నన్ను నువ్వు అర్థం చేసుకుంటావన్న నా నమ్మకం మాత్రం నిలబడింది. అది చాలు. ఏం జరిగినా నా మీద నమ్మకం ఉంచు స్వీటీ. ఇంకోసారి ఇలాంటి పని ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యను అని మాటివ్వు అని చెయ్యి చాపింది రాజేశ్వరీదేవి. ఆ చేతిలో చెయ్యి వేసి, సారీ అమ్మమ్మ,
ఆ టైంలో నేను తీసుకోలేకపోయాను. బావ నాకు దక్కలేదు, నా వాడు కాదు అన్న విషయం నేను జీర్ణించుకోలేకపోయాను. ఆ బాధలో మీ గురించి ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించమ్మమ్మ. మళ్ళీ ఇలాంటి పని ఎప్పటికీ చేయను అంది బాధగా. మాటిచ్చావుగా, ఇంకా నాకు దిగులు లేదు. ఎందుకు చేశాను ఇలా అని నువ్వు అడిగినా ఇప్పుడు సమాధానం చెప్పలేను స్వీటీ. కానీ నీకు అన్యాయం మాత్రం జరగనివ్వను. నన్ను నమ్ము అని స్వీటీ తల నిమిరి రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది ఆవిడ. చక్రపాణి భార్య మీద కోపంతోనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఏడ్చి నిద్రపోయిన లోచన లేచేసరికి వర్క్లో మునిగిపోయి ఉన్నాడు అర్హంత్. బావా అని మెల్లగా పిలిచింది. లేచావా? ఆకలేస్తుందా? టిఫిన్ తిందామా? తెప్పించనా అని అడిగాడు. నువ్వు కూడా తినలేదా బావా? సారీ బావా, అలా నిద్రపోయాను మొద్దులా. నీ ఆకలి కూడా పట్టించుకోలేదు అమాయకంగా చెప్పింది. నాకు ఆకలి వేస్తే నేనే తినేవాడిని కదా అని నవ్వుతూ కిచెన్కి కాల్ చేసి మెయిడ్ని టిఫిన్ తీసుకురమ్మని చెప్పాడు అర్హంత్. బావా, ఒక్కసారి అత్తయ్యని పిలుస్తావా? లేదా మనం వెళ్దామా? పాపం అత్తయ్య ఎలా ఉన్నారో కదా అని అడిగింది లోచన. అమ్మ పడుకుంది, నేను కనుక్కున్నాను. లేచాక వెళ్దాం. ఇప్పుడు టిఫిన్ తినేసి నిన్న సగంలో వదిలేసిన బుక్ చదువుకో అన్నాడు అర్హంత్. సరే అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది లోచన. ఈలోపే టిఫిన్ తీసుకొని వచ్చింది మెయిడ్. అక్కడ పెట్టేసి వెళ్ళమని చెప్పాడు. లోచన రాగానే మొదట అర్హంత్కి పెట్టించి తిను బావా అంది. అర్హంత్ నవ్వుతూ ప్లేట్ తీసుకుని తింటూ, నువ్వేదైనా జాబ్ చేసావా లోచన అని అడిగాడు. లేదుగా, నా డిగ్రీ అయిపోగానే అమ్మమ్మ ఇక్కడికి తీసుకొచ్చేసింది కదా. అయినా నేను జాబ్ చేయడం బాలుకి ఇష్టం లేదు. నన్ను ఎక్కడికి పంపించడు. ఎక్కడికి వెళ్ళాలన్నా తనతోనే చెప్పమని అంటాడు. మా ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా రంగి తోడుగా ఉండేది. ఊరు దాటి బయటకు రావాలంటే బాలు ఉండాలి. అయినా నేను పెద్దగా ఎప్పుడూ వచ్చింది లేదు. నాకేం కావాలన్నా బాలు తెస్తాడు అని చెప్పింది లోచన. అయితే ఇక నుండి నీకేం కావాలన్నా నన్ను అడుగు. అడుగుతావా అని అడిగాడు. అడుగుతాను కదా, నువ్వు నా భర్తవి. నేను నిన్ను తప్ప ఎవరిని అడుగుతాను కదా అంది చిన్నగా నవ్వుతూ. ఎవరిని అడగకూడదు కదా అంది చిన్నగా నవ్వుతూ. మరి నీకు ఏదైనా చేయాలని కానీ ఇలా ఉండాలని కానీ ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా అని అడిగాడు అర్హంత్. మంచి భార్యని అవ్వాలి. మా రామయ్య తాతకి బాలు అన్నయ్యకి ఎలాంటి మాట రాకుండా అత్తింట్లో మంచిగా ఉండాలి. ఇంతకు మించి నాకేం కోరికలు లేవుగా అంది. అది నువ్వెలాగో చేస్తావు. అది కాకుండా నువ్వు చదువుకున్నావు కదా, ఆ చదువుకి తగ్గట్టు ఏదైనా జాబ్ చేయాలని కానీ మరోటి ఏదైనా గోల్ ఉందా అన్నాడు. నాకేం లేదు. అసలు నాకు వాటి గురించి తెలియదు కదా. నీకు నేను అలా ఉండాలని ఉందా? ఉంటే చెప్పు బావా, నువ్వేం చెప్పినా నేర్చుకొని చేసేస్తాను అంది లోచన. నేనేం చెప్పినా చేస్తావా అని అడిగాడు. నువ్వు నా భర్తవి కదా, నువ్వేం చెప్పినా చెయ్యాలి నేను అంది. సరే అయితే నేను చెప్పినట్టు చేయడానికి రెడీ అవ్వు అన్నాడు అర్హంత్. ఇంతకీ అర్హంత్ ఏం చెప్పాలని అనుకుంటున్నాడు తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.